హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 51 ఆఫ్ మహాభారత సిరీస్. శ్రీకృష్ణుడు భగవంతుడు. ఆయన యుద్ధంలో ఆయుధం ఎత్తను అని ప్రమాణం చేశాడు. కానీ అసలు నిజం తెలుసా? 9వ రోజు భీష్ముడు పాండవుల దళాన్ని చీల్చి చంపేస్తున్నాడు. అర్జునుడు చూసినప్పటికీ స్పందించలేకపోతున్నాడు. తప్పదు అని అనిపించింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు కోపంతో తన రథం దిగి చేతిలో చక్రం తీసుకొని భీష్ముడు మీద ఎగబడ్డాడు. అంతే, భీష్ముడు చేతులు జోడించి ఇలా చెప్పాడు: ప్రభు, మీ చేతిలో చావే నాకు మొక్కు అని అంటాడు. కానీ శ్రీకృష్ణుడు చివరికి ఎందుకు ఆగిపోయాడు అంటే, ఆ సమయంలో అర్జునుడు నిద్రలాంటి నుండి లేచి తన గాంధీవాన్ని ఎత్తి శ్రీకృష్ణుడు ముందు నిలబడ్డాడు. ప్రభు, నా వంతు మీరు తీసుకోకండి, నేను భీష్ముని ఎదుర్కొంటాను అని అన్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు: అర్జున, నీవు నన్ను మర్చిపోయేంత వరకు నేను నా ప్రమాణాన్ని మర్చిపోను. ఇంతేకాదు, ఇది కేవలం భగవంతుడికి రాక్షసులపై కోపం కాదు, అర్జునుడిలో ఉన్న సంకోచాన్ని తొలగించేందుకు చేసిన లీల. ఈ ఘట్టం తర్వాతే అర్జునుడు అసలైన యోధుడిగా తిరిగొచ్చాడు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.